ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ జూలై 5 ఎన్టీజీ పిఎస్సి ముట్టడి గురించి విద్యార్థుల రాజకీయ పార్టీ సంగారెడ్డి జిల్లా నాయకులు శరత్ కుమార్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, నిరుద్యోగులం అంతా కలిసి గ్రూప్ 2లో 2000 అండ్ గ్రూప్ 3లో 3000కు పోస్టులు పెంచడంతో పాటు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గ్రూప్ 3లో 3000 పోస్టులు యాడ్ చేసి జత చేసి, అలాగే వాటిని గ్రూప్ 3 గ్రూప్ 2 పోస్టులకు రెండింటికి కూడా సిలబస్ ఒకే రకంగా ఉంది కాబట్టి రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించాలని చెప్పేసి ఇది కూడా మా ఒక డిమాండు. నంబర్ 46 గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చినటువంటి జియో 46ను రద్దు చేసి నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత కేసీఆర్ సర్కార్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా దాని జాడలేదు. మరొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మెగా డిఎస్సి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెంటనే మా నిరుద్యోగ సమస్యలను తీర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. లేని పక్షంలో నిరుద్యోగుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులకు మద్దతుగా మా విద్యార్థుల రాజకీయ పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.